పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆర్థిక మంత్రి జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ప్రకటించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. తమిళనాడుకు రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్రాన్ని డీఎంకే ఎంపీలు నిలదీయాలన్నారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ సమస్యపై మోదీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు కూటమి నేతలు. మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది కాంగ్రెస్. జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా ఎలాంటి చర్యలు లేవన్నారు నేతలు. కేవలం జీఎస్టీ రేటు తగ్గింపుతో సమస్యల పరిష్కారం కావన్నారు. జీఎస్టీ విధానంలో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ సర్కార్ విధానాలు చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారిందన్నారు జైరాం రమేష్. డీలిమిటేషన్ సమస్యపై మోదీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. జనాభా ఆధారంగా ఉంటుందా లేదా అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రంలో సౌత్ స్టేట్స్ రాజకీయ ప్రభావం తగ్గుతుందన్నారు. అలాగే తెలంగాణ సమస్యలపై అన్ని పార్టీల ఎంపీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఓవైసీ. It is very important for the Modi government to realize this fact that you cannot penalize the people of southern India for decreasing the population, for ensuring that the TFR rate has come down. If you are doing it on the basis of population, definitely southern India the seats will decrease. They will have no political power left in the Indian political system. Don't take this issue very easily, lightly, and you don't assume wrongly that you can get away by using jumlas or sentences. బీహార్లో ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పోటీ పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను సీఎం నితీష్ కుమార్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో 65% రిజర్వేషన్ల డిమాండ్తో ధర్నా చేపట్టారు. ఎన్డీఏ నేతలకు ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు తేజస్వి. पढ़ाई, दवाई, कमाई, सिंचाई, सुनवाई और कार्रवाई वाले मुद्दों को लेकर के जनता के बीच लेकर के गए और हमने प्रण लिया कि अगर हम मुख्यमंत्री बनेंगे तो पहले कैबिनेट में अपने हस्ताक्षर से 10 लाख लोगों को सरकारी नौकरी देंगे. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ జూమ్లాగా మారాయన్నారు ఆప్ నేత మాజీ సీఎం అతిశీ. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయంపై కమిటీ వేయడాన్ని తప్పుపట్టారు. ఇప్పటి వరకు మహిళా సమ్మాన్ పథకంపై ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదన్నారు. కమిటీ పేరుతో స్కీమ్ ఆలస్యానికి బీజేపీ కుట్ర చేస్తుందన్నారు అతిశీ. कल कैबिनेट की बैठक में पैसे देना तो छोड़िए, कौन पात्र है ये भी नहीं फैसला हुआ. रजिस्ट्रेशन कब शुरू होगा ये भी नहीं फैसला हुआ. रजिस्ट्रेशन करने के लिए एक पेज की वेबसाइट तक नहीं बनी. सब जानते हैं कि इस देश में जब किसी चीज को ठंडे बस्ते में डालना होता है तो एक सरकारी कमेटी का गठन हो जाता है. यही भारतीय जनता पार्टी ने किया है. పార్లమెంటులో డీఎంకే ఎంపీలు తమిళనాడు ప్రజల వాయిస్ వినిపించాలన్నారు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెకండ్ సెషన్ ప్రారంభం కానుండటంతో డీఎంకే ఎంపీలతో భేటీ అయ్యారు. డీలిమిటేషన్ పై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఎంపీ సీట్ల పునర్విభజనలో తమిళ ప్రజల హక్కులు కాపాడవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. త్రిభాషా విధానం, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు స్టాలిన్.